రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మమ్మల్ని రక్షించినందుకు, కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవా. ఈ రోజున మా ప్రతి ప్రయాణంలోనూ మీ రక్షణ దయచేశారు తండ్రి. ఏ అపాయాలు, ప్రమాదాలు మాకు కలగకుండా కాపాడారు. ఈ రోజున మా ప్రతి పనిలోనూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను ఆయా సమయాలలో సమకూరుస్తూ ఆయా సమృద్ధిలోకి నడిపించినందుకు కూడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడి ఈ విధంగా మరొకసారి మేమందరం మీ సన్నిధిని చేరి ప్రార్థించుకోగలిగిన గొప్ప విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నీకు ముందుగా పోవచ్చు మెట్టెగానున్న స్థలములను సారాలము చేసేదను అని ఈ రాత్రి సమయంలో మీ యొక్క విలువైన వాగ్దానమును మాకు తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మా ఎదుటిగా ఉన్నది ఎంత కఠినమైన పరిస్థితి అయినప్పటికీ, ఎంత ఎత్తుగా ఉన్న పరిస్థితి అయినప్పటికీ, మార్గాలైనప్పటికీ, మేము చేరలేని, మేము ఎక్కలేని కొండలైనప్పటికీ అయా మీరు మా మార్గాలను సారాలము చేస్తాను అని మాకు వాగ్దానం చేస్తూ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఏ ఒక్కరు కూడా వారికి ఎదురుగా ఉన్న పరిస్థితిని బట్టి భయపడకుండా నా దేవుడు నాకు ముందుగా వెళుతూ నాకు రక్షణ దయచేస్తున్నాడు, నా మార్గాలన్నీ సారాళం చేస్తున్నాడనే విశ్వాసముతో ఈ రాత్రిన వారు జీవించుటకు కృప చూపించి వారి జీవితంలో ముందుకు వెళ్ళలాగిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న బలహీనతలు, వారు కలిగి ఉన్న కష్టాలు, వారు కలిగి ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు వారు అనారోగ్యము చేత బాధించబడుతున్నారు తండ్రి. శారీరక రుగ్మతల చేత, మానసిక పరమైన రుగ్మతల చేత, భయము చేత, అపవాది క్రియల చేత కృంగిపోయిన వారిగా ఉంటున్నారు తండ్రి. వారందరిపైన మీ కృప కుమ్మరించండి తండ్రి. ఆ ఒక్క మాట చేత వారి అందరికీ ఆరోగ్యమును దయచేయమని, ప్రతి ఒక్క అపవాది క్రియను యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ఏ బిడ్డ అయితే ఆర్థిక పరంగా అప్పుల్లో మునిగిపోయిన వారుగా ఉన్నారో, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిల్లో ఉన్నారో, చాలిన జీతము కలిగిన ఉద్యోగాలతో, నష్టపోయిన వ్యాపారాలతో అయా కృంగిపోతూ బాధపడుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఆర్థిక పరంగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గర్భఫలము లేక ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారి గర్భంలో ఉన్న ప్రతి లోపమును సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి. ఎవరైతే వివాహాల కొరకు మొరబెడుతున్నారో మీ చిత్తానుసారంగా మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా ఎవరైతే గృహాల కొరకు, పెన్షన్స్ కొరకు, లోన్స్ కొరకు, మరి దేని కొరకు అయితే అప్లై చేసుకొని ఉన్నారో వాటిని మీ చిత్తంలో వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధముగా కుటుంబంలో ఉన్న కలతలు, కష్టాలు, విభేదాలు, ప్రేమ లేనటువంటి తత్వము అయా ప్రతి వాటి నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానాలు, నెమ్మది కలిగిన కుటుంబాన్ని వారికి అనుగ్రహించమని, వర్ధిల్లే కుటుంబంగా కుటుంబాన్ని మార్చమని, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా జాబ్స్ లేక ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం, వారందరికీ మంచి జాబ్స్ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, కోర్టు కేసుల నుంచి కూడా విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. విదేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి. విదేశాలు వెళ్తున్న వారికి తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును మీరే తోడై ఉండి వారు క్షేమకరంగా గృహాలు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించమని తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి మీరే రాత్రంతను కాచి కాపాడమని మరొకసారి మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయమని అడుగుతున్నాం ప్రభువా.
ఎవరు కూడా ఎటువంటి బలహీనతలు లేకుండా, భయాలు కృంగుదలలు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరులాగున కృప చూపించమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు ఉన్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నాము తండ్రి. అపవాది క్రియలు, దొంగలు, శత్రువుల ఆలోచనలు ఏవి కూడా మమ్మల్ని రాత్రిని ఏమి చేయకుండా, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు మమ్మల్ని ముట్టకుండా మీరే రాత్రంతా మమ్మల్ని భద్రపరచుకోమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిని సజీవులముగా చేరి మీ ముఖదర్శనం చేసుకొని స్తుతించుటకు, ఆరాధించుకున్నటకు, ప్రార్థించుకున్నటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.